పక్షముగా పనిచేయాలని, నీ కొరకు బ్రతకాలని, నిన్ను లోకానికి చూపించాలని చేసుకున్న ఈ తీర్మానాన్ని ప్రభువా ఈ సంవత్సరాంతం వరకు మీరు నిలబెట్టండి. ఈ 100 రోజుల్లో ప్రభువా సంఘ పరిచర్యలలో తండ్రి దేవా మా ప్రభా ప్రాముఖ్యముగా మా తండ్రి ఈ బిడ్డలో ప్రభా నిన్ను మా ప్రభా మహిమపరచగలగడానికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో తండ్రి వారు చేసుకున్న తీర్మానాన్ని బట్టి వారికి ఉన్న యాప్స్ ద్వారా ప్రభువా నిన్నునైనా తమ బంధువులకు, స్నేహితులకు, తమ యొక్క ప్రభా కుటుంబస్తులకు నైనా తమ సర్కిల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియచేయటానికి మీరు సహాయం చేయండి. మీ ఆశీర్వాదంతో, మీ ఆలోచనతో బిడ్డలు నింపి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చున్నా. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. ఎరిక్ లిడిల్ వలె ఎవరైతే దేవుని కొరకు ఉన్న అవకాశాలు వదులుకొని దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉంటారో, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని చెప్పినటువంటి దేవుని మాట ప్రకారంగా దేవుడు ఎరిక్ లిడిల్ని మళ్ళీ గణపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక పోయింది, నాకు ఇంక అవకాశం లేదు అనుకున్న దగ్గర మరలా తిరిగి 100 మీటర్ల పరుగును పరిగెత్తడం కష్టమైతే 400 మీటర్ల పరుగును నేను పరిగెడతాను అని చెప్పి అతను ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే అతని ముందు నిలబడ్డారో ఆ కోచ్ ఏమన్నాడో తెలుసా? 100 మీటర్లు పరిగెత్తలేని వాడు 400 మీటర్లు ఎక్కడ పరిగెత్తగలం అని అంటే ఒకటే చెప్పాడు, తప్పకుండా నేను పరిగెత్తగలను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పాడు. దాన్ని సాధించాడు. అందరూ కూడా, ఆ కోచ్ కూడా ఆశ్చర్యపోయేలాగా దేవుడు కార్యం చేశాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన పక్షంగా ఎవరు నిలబడతారో వారి పట్ల గొప్ప కార్యాలను చేసే దేవుడు అయి ఉన్నాడు. ఈ రోజున మనము ఇంత గొప్ప భాగ్యం మనకి ప్రభు ఇచ్చారు కనుక ఈ భాగ్యాన్ని ప్రియులారా ప్రభు నిమిత్తం ఉపయోగించుకుందాం అన్న వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, ఈ దినమున నేను మీకు ప్రకటించబోయేటువంటి వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తలులలో ఒకడైనటువంటి ఫిలిప్పును గురించి ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 33 నుంచి 48 వరకు ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరందరూ చదవండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు, మీ మాట ఏమీ వినిపించట్లేదు నాకు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతన్ని గూర్చి చెప్పెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడా, మహోన్నతుడా, నిజమే సుమారు 264 రోజులు మా మీద నుంచి గతించిపోగా ఇక మా ముందున్నటువంటి ఈ దినాలు ప్రభువా 100 రోజులు మాత్రమే ఉన్నాయి, డిసెంబర్ 31 మినహాయిస్తే. కనుక మా ముందున్నటువంటి ఈ దినముల్లో ప్రతి ఒక్కరం కూడా సద్వినియోగం చేసుకుంటూ తండ్రి మేము మా ప్రభువా నీ కొరకు పని చేయటానికి సహాయం చేయండి, నిన్ను లోకానికి చూపించడానికి సహాయం చేయండి. ఈ విషయంలో సిగ్గుపడకుండా ధైర్యంగా ఈ పనిని చేయటానికి కృపను అనుగ్రహించండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని రాయబడి ఉంది నాయన. కనుక దయచేసి ప్రభువా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి ధైర్యవంతులుగా మమ్మల్ని నడిపించి నీ పనిని మేము నమ్మకంగా చేపట్టడానికి సహాయం చేయండి. ఈ సమయమందు ప్రభువా నీవే మా తండ్రి రాణిని మీరు బలపరచండి, జ్ఞానంతో నింపండి. ఇంకా ప్రభువా ఈ దినమున తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞానంతో నింపండి. ఇప్పుడు నీ వాక్యాన్ని మా ప్రభువా అందించడానికి నీ దాసుని కూడా నీ ఆత్మతో నింపి నీవు నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యోహాను సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుని యూదుల రాజుగా చూపించాడు. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుని దేవుని సేవకునిగా చూపించాడు. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుని మనుష్య కుమారునిగా చూపించాడు. యోహాను సువార్తలో వాక్యమై ఉన్నటువంటి దేవునిగా, దేవుని కుమారునిగా యోహాను భక్తుడు చూపించాడు.
ఈ యోహాను యొక్క జీవితము చాలా విశేషమైనటువంటిది. ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువును ప్రియులారా పరలోకము నుండి వర్ణించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి? పరలోకములో ఆయన యొక్క మహిమ స్థానాన్ని నుంచి వర్ణించుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ప్రారంభించబడింది. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఎదియో ఆయన లేకుండా కలుగలేదు అని రాయబడి ఉంది. కనుక ఆయన సమస్తమును కలుగజేసిన వాడు. ఆయన ఎవరో కలుగ చేయలేదు, ఆయన తనంతట తానుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ విషయంలో ఏమీ సందేహం అవసరం లేదు, ఏ విధమైన సందేహం అవసరం లేదు. ఆయన సృష్టికర్త అనే మాటకు మనం ఆలోచన చేస్తే సృష్టికి ఆయన ముందున్నవాడు. సృష్టికర్త అంటే అర్థం ఏంటి? సృష్టిని చేసినవాడు. సృష్టిని చేసిన వాడు అంటే అర్థం ఏంటి? కుమ్మరి ముందా కొండ ముందా? కుమ్మరి ముందా కొండ ముందా? చెప్పండి. కుమ్మరే ముందు. కుమ్మరి వాడు లేకుండా కొండ ఉండదు, కానీ కుండ లేకుండా ముందు కుమ్మరి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కొన్ని ప్రకటనలు మనం వింటూ ఉన్నాం, పలానా రోజు యుగాంతం అయిపోద్ది, ఇక ప్రపంచం అంతమైపోద్దని. మీరు ఎప్పుడైనా సరే అలాంటి మాటలు విన్నప్పుడు భయపడక్కర్లేదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న వారికి ఇంకా చేయబడిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చకుండా ఈ భూమిని దేవుడు అంతం చేయడు. అది మాత్రం పూర్తి గ్యారంటీగా నేను చెప్పగలను. ఎందుకంటే ఆకాశం భూమి అయినా గతించిపోతాయి, కానీ ఆయన మాటలు ఏమాత్రం కూడా గతించవు అని యేసు ప్రభు వారు చెప్పారు. కనుక ప్రియులారా, ఆయన చెప్పిన మాట ఏది నిరర్ధకం కావడానికి వీల్లేదు. యేసు ప్రభు వారు రావాలి, సంఘం ఎత్తబడాలి, ఎత్తబడినటువంటి తర్వాత మరలా భూమి మీద 1000 ఏండ్ల రాజ్యం జరగాలి. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు రాజుగా ఉండగా ఆయన పరిశుద్ధులు కూడా రాజ్యాధికారాలు పొంది ఈ భూమి మీద ఏలుబడి చేస్తారు. 1000 సంవత్సరాల యేసు ప్రభు పాలన తర్వాతనే ఈ భూమి అంతం కావాలి తప్ప అంతకుముందు అంతం కావడానికి వీల్లేదు. అందుకని గ్రహం శకలం వచ్చి పడిపోతుందన్నా, లేకపోతే ఇంకా దగ్గరికి వచ్చేసి ఇంకా కాలిపోద్దన్నా ఏం కంగారు పడక్కర్లేదు. యేసయ్య రాకముందు ఇదేమి జరగదు. దేవునికి స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. యేసయ్య రాజుగా రావాలి. ఖచ్చితంగా రాజుగా వచ్చేది ఎప్పుడు తెలుసా? 1000 ఏండ్ల రాజ్యం. అంతకుముందు సంఘం కొరకు వచ్చేది ఎలాగొస్తాడో తెలుసా? పెండ్లి కుమారుడుగా వస్తాడు. అర్థమవుతుందా? పెండ్లి కుమారుడుగా ఆయన భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. సంఘమును వివాహం చేసుకుని వధువు సంఘాన్ని పరలోకానికి ఆయన తీసుకుని వెళ్తాడు. కనుక ఈ రోజున ఆలోచన చేస్తే ఇది జరక్క ముందు ఏది అంతం కావడానికి వీల్లేదు. ఛాలెంజ్లు చేసుకుంటారు ప్రపంచ రాజులు, ప్రపంచ దేశాల నాయకులు. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఆటం బాంబులు ఉన్నాయి అంటే ఆ బాంబుకి మొత్తం ప్రపంచమే నాశనం అయిపోద్ది. కానీ దేవుడు సెలవయ్యకుండా మాత్రం అంతం కావడానికి వీల్లేదు. అంత ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి. అర్థమవుతుందా? ఏది అంతం కావాలన్నా సృష్టికర్త దేవుడు అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో గాడ్ అంటాడు. గాడ్ అంటే జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రాయర్. ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు, సృష్టిని నిర్వహిస్తున్నటువంటి వాడే సృష్టిని అంతం చేయడానికి సరిపోయిన శక్తిమంతుడు. ఇంకెవ్వరు చేయడానికి వీల్లేదు, చేయలేరు కూడా. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ కొన్ని నష్టాలు జరగవచ్చు, కొంతమంది ప్రాణ నష్టం జరగవచ్చు, చాలా మంది చనిపోవచ్చేమో, కానీ భూమిని మాత్రం అంతం చేయటానికి దేవుని సెలవు లేకుండా జరగదు. కనుక ఏ సైన్స్ అయినా కూడా వాక్యం ఛాలెంజ్ చేస్తుంది, ఎవరేం చేయలేరు. ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్పాడు వాక్యంలో. ఈ బైబిల్ గ్రంథము ప్రియులారా తడబాటు లేనటువంటి భవిష్యత్తును స్పష్టంగా చూపించిన బైబిల్ గ్రంథం. నేను మీకు ముందు ఒక ఛాలెంజ్ పెడుతున్నాను. 100 రోజులు ఉన్నాయి కదా, ఈ 100 రోజుల్లో మీరు బైబిల్ని ఎన్నిసార్లు పూర్తి చేయగలరో అన్నిసార్లు పూర్తి చేయండి. ఒక్కసారైనా ఖచ్చితంగా పూర్తి చేయండి. ఎన్ని రోజులు ఉన్నాయి? 100 రోజులు ఉన్నాయి. కనుక మీరు పూర్తి చేయడానికి మీకు ఇంత టైం ఉంది. ఏమండి, గమనించండి. ఈ రోజున ఆలోచన చేస్తే చాలా మనం అనుకుంటాము, మనము వాటిని సాధించే వాళ్ళుగా ఉంటాం. కానీ మనం అనుకోకపోతే మాత్రం మనం దాన్ని పట్టించుకోవాలి. విశ్వాసి అయిన ప్రతి ఒక్కళ్ళ చేతిలో బైబిల్ ఉందా లేదా? చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారు అనంటే ఖచ్చితంగా మీరు ఎన్నిసార్లు ఈ 100 రోజుల్లో చదవగలరో అన్నిసార్లు చదవండి. కనీసం ఒక్కసారైనా మీరు పూర్తి చేయాలి ఈ 100 రోజుల్లో. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కసారే చేస్తామని అనుకోవద్దు. ఎన్నిసార్లు ఎక్కువ పూర్తి చేసిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన బహుమతి నేను ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను. ఓకే, బహుమతి ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే చదవండి ఖచ్చితంగా. ఆ బహుమతిని ఇప్పుడు చెప్పను,
తప్పకుండా మంచి బహుమతిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. బహుమతి కావాలా? పోటీకి రెడీయా? అయ్యి బాబు బహుమతి ఎందుకులేండి బాబు అన్నట్టుగా చూస్తుందా మీరు? ప్రతి విశ్వాసి మాత్రం బైబిల్ చదవాల్సిందే, చదవకుండా మాత్రం ఎవరు ఉండొద్దు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఎంతమంది? ఆయన ఏర్పాటు చేసుకున్న అపోస్తలులు మొట్టమొదట ఎంతమంది? 12 మంది. 12 మందిలో మొట్టమొదటిగా దేవుడు పిలిచినటువంటిది అంద్రేయ ఆయనను వెంబడించాడు. రెండవదిగా వెంబడించినటువంటి వాడు సీమోను పేతురు. వీళ్ళిద్దరూ కూడా ప్రియులారా మొదటిగా వచ్చినటువంటి వాళ్ళు. తరువాత మరొక రోజున గలిలయకు ఆయన వెళ్ళాలి అని సిద్ధపడుతున్నటువంటి ఆ ప్రయాణంలో ఫిలిప్పు అనబడినటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఫిలిప్పును కనుగొని ఏమన్నాడంటే, నన్ను వెంబడించు అని అన్నాడు. ఆయన నన్ను వెంబడించు అని అన్నాడు. ఫిలిప్పును ప్రభు పిలిచి నన్ను వెంబడించమని చెప్పగానే ఫిలిప్ ఏం చేశాడో తెలుసా? ఆయన వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పు ఏ ప్రాంతానికి చెందినవాడంటే, గలిలయ తీరములో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో గలిలయకు ఉత్తరంగా ఉన్నటువంటి ప్రియులారా బేత్సయిదా అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు. ఎవరో చెప్పండి, ఎవరో చెప్పండి అన్నాను. ఫిలిప్పు ఏ పట్టణానికి చెందినవాడు? బేత్సయిదా అనబడినటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు. అంతేకాదు వీరందరూ ఎవరు అనంటే, పేతురు, అంద్రేయ ఎవరో చేపలు పట్టేవాళ్ళు. అలాగే బేత్సయిదా అనే మాటకు అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ ఫిషర్మెన్ అని చెప్పబడింది. అంటే చేపలు పట్టుకునేవారు నివసించేటువంటి చోటు అనమాట. అంటే వాళ్ళు చేపలు పట్టుకోవడం వాళ్ళ వృత్తి, చేపల వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు చేపలతో వారు జీవనం చేసేవాళ్ళు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను ప్రియులారా ప్రభువు ఆయన పని చేయటానికి, ఆయన వెంబడించడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరు కొన్ని పనులు చేసుకునే వాళ్ళే. కొంతమంది రైస్ మిల్లో చేస్తే, కొంతమంది ఏమో వెల్డింగ్ వర్క్ చేస్తే, కొంతమంది మెష్ వర్క్ చేస్తే, చాలా పనులు చేసుకునే వాళ్ళే, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళం. ఎవరు ఏ పని చేసేవారైనా కూడా ప్రభువును నమ్మడానికి అది ఏ ఆటంకము మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన పిలిచాడు మనల్ని. ఏం చేశాడు? ఆయన పిలిచాడు మనల్ని. ఎక్కడి నుంచి పిలిచాడు? లోకములో నుండి పిలిచాడు, పాపములో నుండి పిలిచాడు, అపవాది యొక్క అధికారము క్రింద నుంచి పిలిచాడు. అర్థమవుతుందా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. పిలుపును పిలిచాడు. ఆ పిలుపును పొందిన వాడే ఆయన వెంబడించాడు. మొట్టమొదట మనం పిలువబడిన వారం. ఎక్కడి నుంచి పిలువబడ్డామో అక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. మనం మళ్ళీ ఆ లోకములోనికి వెళ్ళకూడదు, మళ్ళీ ఆ పాపములోనికి వెళ్ళకూడదు, మళ్ళీ అపవిత్రతలోనికి మనం వెళ్ళకూడదు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని ఒకళ్ళు ప్రియులరా ఒక రిపోర్టర్ ఒక ప్రశ్న వేశాడట. ఏమని ప్రశ్నించాడంటే, క్రైస్తవులు చాలా మందిని మతం మారుస్తున్నారని అంటున్నారు, దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు ఆ రిపోర్టర్. అడిగితే ఆయన చెప్పాడు, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు క్రూరులను, ఉన్మాదులను, హంతకులను, నేరస్తులను, దొంగలను మనుషులుగా మారుస్తారని మాత్రం నేను చెప్పగలను అన్నాడట. హల్లెలూయా. ఎలా మారుస్తారు? మనుష్యులుగా మారుస్తారని మాత్రం నేను చెప్పగలను అన్నాడట. కనుక ఈ రోజున ఆలోచన చేస్తే క్రైస్తవులు మనుష్యులను ఎలా మారుస్తారు? మనుష్యులుగా మారుస్తారు. వాళ్ళు దొంగలైతే వాళ్ళు మనుషులుగా మారుస్తారు, వాళ్ళ హంతకులైతే వాళ్ళు మనుషులుగా మారుస్తారు. అంటే ఇలాంటి వాటిని చేసే వాళ్ళు ఎవరో కూడా పైకి మనుషులుగా గుర్తింపు పొందిన పేర్లున్న జీవితం మాత్రం పశువులుగా జీవించేవాళ్ళు. అందుకనే కొంత సందర్భాలు ఏమంటారు? మృగాళ్ళు అని అంటారు. పలానా అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసినటువంటి మృగాళ్ళు అని పిలుస్తారు. ఎవరిలాంటి వాళ్ళు? మృగాళ్ళు. ఈ మృగాల లాంటి వాళ్ళు ఆడోళ్ళలోనూ ఉన్నారు, మగోళ్ళలోనూ ఉన్నారు. ఎందుకే అర్థమవుతుందా? ఆడవాళ్ళు అయితే అలా ఉండరండి అనడానికి లేదు. చూడండి, ఒకవేళ జైలుకి వెళ్ళి చూస్తే, సెంట్రల్ జైలుకి వెళ్ళి చూస్తే, జైలుకి వెళ్ళి చూస్తే ఆడవాళ్ళు ఉంటారు, మగోళ్ళు ఉంటారు. ఉండరా? మగోళ్ళే ఉంటారా ప్రత్యేకంగా? ఆడవాళ్ళు కూడా ఉంటారు, దోచుకునే వాళ్ళు. ప్రియులారా, ఏమండి, ఏ రీతిగానైనా సరే ఇలాంటి వాళ్ళను మనుషులుగా మార్చటం అంటే వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడిన వారే క్రమమైన జీవితం కలిగి దొంగతనాలు చేస్తూ బతికిన వాళ్ళు ప్రభువును నమ్మిన తర్వాత కష్టపడి బతికే వాళ్ళుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. వ్యభిచార పాపములో బ్రతికినటువంటి వారు అవసరమైతే తమ జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసుకుని ప్రత్యేకంగా పవిత్రంగా బ్రతికే వాళ్ళు అవుతారు.
ఏమండి స్టూవర్ట్పురం గజ దొంగ, ఆయన సుధాకర్ గారు అని ఆయన పేరు, ఆయన చాలా పాటలు రాశాడు. ఆయన్ని ప్రియులారా ప్రభువుని ఎరక్కముందు ఆయన జీవితం ఏంటంటే గజ దొంగ. అర్థమవుతుందా? ఆ దొంగతనాలు చేసే విధానాన్ని గురించి, ఆ తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధానాల గురించి ఆయన చెప్తూ ఒకటే మాట చెప్పాడు, అలాంటి వాడునైనా నన్ను ఒక రూమ్ లో పెట్టారు, ఆ రూమ్ లో బంగారం ఉంది, చైన్లు ఉన్నాయి, గొలుసులు ఉన్నాయి, తర్వాత చాలా విలువైనటువంటి వస్తువులు అక్కడ పెట్టారు, నాకేమో రూమ్ ఇచ్చారు. ఆ పక్కన ఉన్నటువంటి సేవకుడితో అంటున్నానంట, తమ్ముడు నిజానికి నేను ఎలాంటి వ్యక్తిని, ఇవి కనబడితే అవి మళ్ళీ తర్వాత అక్కడ ఉండవు, కానీ ఈ రోజున నా యేసయ్య నన్ను ఎంతగా మార్చాడు అని అంటే, కళ్ళ ముందు బంగారం కనబడినా, ఏదైనటువంటి విలువైన వస్తువులు కనిపించినా అవి నేను ముట్టుకోకుండా నా మనస్సును ఆయన కట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు దొంగతనాలు చేయటమే కాదు, త్రాగుబోతులుగా జీవించారు. త్రాగుడు అనేటువంటి వ్యసనానికి దాన్ని ఖర్చు పెట్టడం, తర్వాత చోదమునకు వాళ్ళు ఖర్చు పెట్టడం, తర్వాత వాళ్ళు అనేక రకాలైనటువంటి భయంకరమైన పనులు చేసేవాళ్ళు అనమాట. అవసరమైతే ఈ దొంగతనం బయట వాళ్ళకి తెలుస్తుందంటే చంపేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో జీవించిన వ్యక్తి. కానీ ఈ రోజున భయంకరమైన ఘోరమైన జీవితం నుంచి దేవుడు విడిపించగా వీళ్ళ అనేకులకు సేవ చేశాడు, అనేకులను రక్షణలోకి తీసుకొచ్చి ఒక సేవకుడుగా దేవుడు పిలిచి దేవుడు వాడుకున్నాడు. ఆయన వాడుకున్నంతకాలం వాడుకున్నాడు. దేవుడు ఆయన కృపను బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ప్రభు దగ్గరికి పిలిచేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన గురించి ఎవరైనా సరే సేవకుడు అంటారు, పాస్టర్ సుధాకర్ గారు అంటారు, కానీ గజ దొంగ సుధాకర్ అంటారు. ఎందుకు? ఒకప్పుడు గజ దొంగ, కానీ ఇప్పుడు మారినటువంటి సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆలోచన చేస్తే ఇలా మార్పు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు ఆడదానివైనా మగోడు అయినా సరే, నువ్వు ఎవరివైనా సరే క్రీస్తునందు ఉన్న వ్యక్తివి, మారు మనసు పొందిన వ్యక్తివి నువ్వు. అలాగే సినిమాలు తిరిగేసినటువంటి వాళ్ళు, ఇందాక నేను చెప్పినటువంటి మాటల్లో హీరో సినిమా చూడడం కోసం నన్ను బతికించమన్నాడు అంటే వాడు ఎంత పిచ్చోడయ్యి ఉంటాడు చూడండి. ఏమండి, జీవితం ఉండగా బ్రతుకు మారు మనసు పొంది రక్షించబడి ప్రభువుని అంగీకరించి ఇంకా నాకు టైం ఎక్కువ లేదు. ఏమండి, చిలకలూరిపేటలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఒక సజీవ దహనం చేసినటువంటి కేసులో 2 దొంగలను అరెస్ట్ చేశారు. ఆ 2 దొంగల్ని పట్టుకుని జైల్లో వేశారు. నేరం నిర్ధారణ అయిపోయింది, శిక్ష కూడా రెడీ అయిపోయింది. ఆ శిక్ష ప్రకారంగా వాళ్ళని ఏం చేయాలంటే ఉరి తీయాలి. ఉరి తీయడం గురించి అంతా రెడీ అయిపోయింది. వాళ్ళు దైవ సేవకులు థామస్ ఆచారి గారి ద్వారా సువార్తను విన్నారు. వాళ్ళు మాలాంటి వాళ్ళని కూడా ప్రభు క్షమిస్తాడా? ఇంచుమించు 26 మందిని సజీవ దహనం చేసేసారు. వాళ్ళు బస్సు అంతా కాల్చేసారు. ఎందుకు అంటే వీళ్ళ బస్సు ఎక్కి వాళ్ళ వస్తువులు అడిగితే ఇవ్వలేదని చెప్పేసి, ఇవ్వమని చెప్పినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు చంపేశారు అనమాట. ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు. ప్రియులారా, వాళ్ళు చివరి కోరిక ఏమని అడిగారు అంటే, అయ్యా మాకు బాప్తిస్మం ఇప్పించండి చాలు అన్నారు. దేవునికి స్తోత్రం. ఏది యోగ్యమైన కోరిక? చివరి కోరిక ఏది అడిగినా సరే, నేను నా భార్యతో కాసేపు మాట్లాడాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, లేకపోతే నా తల్లిదండ్రులతో మాట్లాడాలి, లేకపోతే నేను పలానా తినాలని ఆశ ఉంది నాకు అని అంటే తెచ్చిచ్చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు బాప్తిస్మం ఇవ్వాలండి, అంతే తప్ప మాకు వేరే కోరిక లేదు. అదేంటయ్యా, అసలు బాప్తిస్మం తీసుకుని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయ్యా మేము నమ్మేము, క్రీస్తు ప్రభువుని అంగీకరించాం, బాప్తిస్మం లేకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం కదా, మాకు ఎలాగా మరణం రెడీ అయిపోయింది, మరణం ఖాయం అయిపోయింది, కాబట్టి మేము మరణించి ప్రభు దగ్గరకు చేరుకోవాలంటే మాకున్నటువంటి ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే బాప్తిస్మం పొందడం. కాబట్టి మాకు బాప్తిస్మం కావాలండి అని బాప్తిస్మం అడిగి వీళ్ళ జైల్లో 2 గంటల సమయంలో ఏమండి వారికి బాప్తిస్మానికి ఏర్పాట్లు చేసి ఆ సేవకుడు వారికి బాప్తిస్మాలు ఇవ్వటం జరిగింది. జైలు అధికారులు ఆయన పిలిచారు, వీళ్ళకి బాప్తిస్మం ఇప్పించారు. బాప్తిస్మం తీసుకున్నారు. వీళ్ళు కొద్దిసేపట్లో వీళ్ళకి మరణ శిక్ష అమలు చేయాలి. అమలు చేసే సమయానికి వీళ్ళరా రాష్ట్రపతి మారిపోయాడు. అక్కడ మారిపోయినటువంటి ఆ రాష్ట్రపతి గారు ఏమండి ఆయన ఫైల్ మీద సంతకం చేయడానికి ముందు ఒక ఫైల్ ఆయన ముందుకు వచ్చింది. ఆ ఫైల్ మీద ఆయన సైన్ చేయాలి. ఆయన ఏమన్నాడంటే, ఈ రోజున నేను ఈ యొక్క రాష్ట్రపతి పీఠం ఎక్కుతున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి ఒక హత్య జరగడం లేకపోతే ఒక మరణ శిక్ష అమలు చేయటం నాకు ఇష్టం లేదు, నేను వాళ్ళని క్షమిస్తున్నానని చెప్పేసి టిక్ పెట్టేసి సైన్ చేసి ఆ ఫైల్ని ప్రియులారా వెనక్కి తిరిగి పంపించేశాడు. వీళ్ళ యొక్క మరణ శిక్ష నేను రద్దు చేస్తున్నానని చెప్పి ప్రకటించాడు. ఇప్పుడు వారు బయటకు వచ్చి దేవుని సేవ చేస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏమండి, ఎంత ఆశ్చర్యమో చూడండి. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆ అబ్బాయి ఏం కోరుకున్నాడు? నేను ఆ హీరో సినిమా చూడకపోతే నేను చచ్చిపోయినా ఏమంటే నాకు ఆ కోరుకుండిపోద్ది అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలీదు. నిజానికి అది చాలా గొప్ప కోరికగా కనబడింది, కానీ దానికంటే మించిన కోరిక ఇదిగో ఈ దొంగలు కోరుకున్న కోరిక.
మారు మనస్సు పొందినటువంటి బిడ్డలు కోరుకున్న కోరిక, జైలులో ఉన్నటువంటి ఖైదీలు కోరుకున్న కోరిక. ఈ రోజున వారు కొన్ని ప్రాంతాల్లో దేవుని సేవలో వాడబడుతూ ఉన్నారు. పిల్లలు గమనించండి ఈ మాట. ఏంటంటే ఏది అసలైన కోరిక? నాకు సమయం ఇంకా లేదు కాబట్టి నేను మారు మనసు పొందాను, సువార్తను నమ్మాను, ప్రభువుని అంగీకరించాను కనుక నా ముందున్నది ఏంటంటే బాప్తిసం పొందడం. ఇక్కడ ఉన్న బాప్తిసం పొందకుండా ఉన్న బిడ్డలో మీరు ఆలోచన చేసుకోవాలి. దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇంకొక సినిమా చూసేసి ఏంటంటే ఇంకా కొంచెం టైం తీసుకుని అనుకుంటున్నట్లయితే నేను చెప్తున్నాను ఒక మాట, దేవుని సేవకునిగా నీకు టైం ఉందో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు కనుక ఉన్న సమయంలో నేను ఏం చేయంటే మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మానికి సిద్ధమైపోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మిగిలినవన్నీ కూడా రక్షించబడినాను నేను అని చెప్పేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విధమైన పాపమునకు కూడా దూరంగా బ్రతకాలి. ప్రభువుకు దగ్గరగా బ్రతికేవాడు పాపానికి దూరంగా బ్రతుకుతాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకున్నట్లయే. కనుక ప్రియులారా అది కూడా కొనసాగిస్తానంటే కుదరదు. కనుక గమనించండి, పిలువబడినవాడు, రెండవదిగా ప్రభువును వెంబడించినటువంటి వాడు. వెంబడించే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. దయచేసి మీరు లోకాసు వార్త 9వ అధ్యాయము దయచేసి చూడండి. 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభువుని వెంబడించడం అంటే 10 రోజులు వెంబడించడం, మళ్ళీ తర్వాత ఏమండి ఇంకా అయిపోయింది, నేను అనుకున్నాను 10 రోజులని, నేను అనుకున్నాను 1 సంవత్సరమే అని, నేను అనుకున్నాను 2 సంవత్సరాలని అనేటువంటి ఆ యొక్క ఆలోచన ఉండకూడదు. ఎక్కడి వరకు వెంబడించాలి తెలుసా? ప్రతి దినమును వెంబడించాలి, జీవితకాలమైన వెంబడించాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వెనక కూర్చున్న వాళ్ళు నాకు అంత దూరదృష్టి కష్టమవుతుంది. దయచేసి మీరే కళ్ళు తెరుచుకుని వాక్యం వినాలి, చెవులు అప్పగించి వాక్యం వినాలి. అర్థమవుతుందా? మళ్ళీ కలజోడెడితేనే మళ్ళీ మీరు కనపడతారు. దేవునికి స్తోత్రం. గమనించాలి ఈ విషయంలో. ప్రియులారా, ఎవడైనను నన్ను వెంబడింపగోరినట్లయితే ఏం చెయ్యాలి? ప్రతి దినమును ఏమండి వెంబడించాలి. ఎలా వెంబడించాలి? తను తాను ఉపేక్షించుకుని వెంబడించాలి. అంటే తను తాను నిర్లక్ష్య పెట్టుకుని వెంబడించాలి. అపేక్షించడం అంటే కోరుకోవడం. అర్థమవుతుందా? ఉపేక్షించడం అంటే నిరాకరించడం, లేకపోతే నిర్లక్ష్య పెట్టుకోవడం. నిర్లక్ష్యముగా ప్రియులారా మన యొక్క ఆరోగ్యాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది, మన సుఖాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది, మన గౌరవాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది, మనకున్న సౌకర్యాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. మోషేను జ్ఞాపకం చేసుకుంటే, ఫరో రాజు కుమారుడైతే మోషే పట్టుపరుపుల మీద పడుకునేవాడు. కానీ ఫరో రాజు కుమారుడు అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఆలోచించుకున్నాడు. ఎక్కడ పడుకోవాల్సి వచ్చింది? అరణ్యంలో నేల మీద పడుకోవాల్సి వచ్చింది. ఏమండి నేను చెప్పగలను, ప్రభువును అంగీకరించినటువంటి తర్వాత ఒక మాట చెప్పాలంటే సుఖాన్ని వదిలేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే నాకు అది ఉంటేనే, నాకు ఇది ఉంటేనే అని అంటే మాత్రం నువ్వు ప్రభువుని సరిగా మహింపరచలేవు. నేను చెప్పగలను, నిద్ర మానేశాను నేను కొన్ని రాత్రుల్లో. ప్రార్థన కొరకు టైం కేటాయించుకుని దేవుని సన్నిధిలో 2 గంటలు 3 గంటలు గడుపుతూ 4 గంటలు గడుపుతూ వచ్చాను. ఆదివారం వచ్చిందంటే ప్రత్యేకంగా ప్రియులారా మందిరంలోనే ఉండిపోయి పరిచర్య చేసిన తర్వాత కూర్చుని ఆ రోజు చెప్పినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఇదిగో ఇలాంటి పులిపీటు దగ్గర మోకరించి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని బట్టి బ్రతుకును కడుక్కొని దిద్దుకొని ప్రభు యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క అలవాటు నాకుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా నాకు ఇష్టమేంటో తెలుసా? పరిచర్య తర్వాత నేను ప్రార్థన కొరకు సమయాన్ని వెతుక్కోవాలి. ప్రార్థనను నేను కలిగి ఉండాలి. పరిచర్య కంటే ప్రార్థన కూడా నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన భాగంగా ఉండాలి. అది నా ఉద్దేశం. కనుక ఈరోజు ఆలోచన చేస్తే ప్రభువును వెంబడించే మనము కొన్నిటిని నిర్లక్ష్య పెట్టుకోవాలి. ప్రభువు నమ్మినటువంటి నేను వివాహం అయినటువంటి కొత్తలో పాస్టమ్మ గారిని ఒక్కదాన్ని వదిలేసి గంటలు సువార్త చెప్తూ ఉండేవాడిని. వంతెన మీదకి వెళ్ళాను అనుకోండి, రాత్రి ఇంచుమించు 11 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. ఇదేంటండి ఎంతసేపా మీరు సువార్తని వెళ్ళి అనండి పరిస్థితి. మీరు ఏం చేయను, అక్కడ మాటలు చెప్తుంటే ఇంకా అలా వింటూ ఉంటే ఇంకా చెప్తుంటే అలాగైపోయింది టైం. సైకిల్ తొక్కుకుంటూ సువార్త చేశాను, కాలి నడకన సువార్త చేశాను. ప్రియులారా, అందుకని ఈ రోజు నేను చెప్తాను ఏంటంటే, ఎవరైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనము ప్రియులారా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అంతే, ఉపేక్షించుకోవాలి. మంచినీళ్ళు దాగి సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు పెట్టినటువంటి పదార్థాలు తినలేక వాంతి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి సరిగా వండడం రాదు, నేను తింటేనేమో నాకు పడదాం. అర్థమవుతుందా?
కొంతకాలం క్రితం ప్రతి చోట తిన్నాము, కానీ ఇప్పుడు ఏంటంటే తినే దగ్గర ఇబ్బంది అవుతుంది కాబట్టి అమ్మ దయచేసి ఏమనుకోకండి, మీరు పెట్టాలనుకుంటే చిన్న బాక్స్ పెట్టేసి పంపించేయండి అన్న పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఈ రోజున ఉన్న ట్రబుల్స్ను బట్టి. ఒకప్పుడు మంచినీళ్ళ దగ్గర ఎక్కడ మంచినీళ్ళు ఇచ్చినా తాగాం, కానీ ఇప్పుడు మంచినీళ్ళు కూడా పడన పరిస్థితి వచ్చేసింది. ఆహారం దగ్గర ఏది పెట్టినా తిన్నాం, కానీ ఇప్పుడు తినలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఒకటే మాట నేను చెప్తున్నాను, మనల్ని ఉపేక్షించుకోవాల్సిన అవసరం ఉంది, దేవుని కొరకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి సేవకులు చాలా దూరం తీసుకెళ్లారు. ఎలా వెళ్ళామో తెలుసా? సైకిల్ మీద. అక్కడ ఏమి వాహనాలు ఉండవు, వాహన సౌకర్యాలు ఏముండవు, బస్సు మీద వెళ్ళాలి అంటే సైకిల్ మీద వెళ్ళాలి. సైకిల్ చాలా ఫాస్ట్గా దొక్కివ్వండి. సైకిల్ తొక్కడంలో ఎప్పుడు కూడా ప్రియులారా చెమటలు పోసేసి చాలా అసలు అలసటే తెలిసేది కాదు చెప్పాలంటే. నాకు ఫలానాది ఉంటేనే అని అంటే సేవకు పని చెయ్యం మనం. ఫలానాది ఉంటేనే అంటే ప్రియులారా ప్రభువులో మనము ఏమాత్రం కూడా ఆయన మహిమపరచలేము. పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి సమయంలో, ఇప్పుడంటే మా జాయ్బాబు పుట్టేటప్పుడు కల్లా కారు రెడీ అయ్యింది, కానీ వాళ్ళను భుజాల మీద వేసుకుని నడుచుకుంటూ వంతుల మీదకి వెళ్ళి బస్సులు ఎక్కి ఆ వ్యాన్లు ఎక్కి, అప్పట్లో మెటాడోర్ వ్యాన్లు ఉండి టంగమంతా తగిలేసేది అంట. అర్థమైందా? ఎందుకంటే జనాలు తోసేటివాడు, కూర్చోబెట్టినటువంటి వాళ్ళు మధ్యలో మళ్ళీ ఇంకో 10 మందిని ఎక్కించేసేవాడు. ప్రయాణం చెయ్యాలి, మళ్ళీ ఇంకొక వ్యాన్ రావాలంటే టైం పట్టేస్తుంది, టైం అయిపోద్దని చెప్పేసి ఎండ చూసుకోలేదు, వర్షం చూసుకోలేదు, వాన చూసుకోలేదు, కడుపు యొక్క ప్రియులారా తృప్తిని చూసుకోలేదు, ఆకలితో ఉండి ఉపవాసంతో ఉండి కూడా సేవ చేసినటువంటి సందర్భం ఉన్నాయి. కనుక ఈరోజు నేను చెప్పగలను, ప్రియులారా తను తను ఉపేక్షించుకుంటే తప్ప ప్రభువును వెంబడించలేము. ఏమండి? అపవిత్రతకు దూరంగా ఉంటే తప్ప ప్రభువును వెంబడించలేము. ఈ రోజున కూడా ఇంకా లోకంలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, నేను ఒక్కడనే ఒకవైపు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా నా వైపుకు రావాలి తప్ప నేను మాత్రం వాళ్ళ వైపుకు వెళ్ళేది లేదు. అర్థమవుతుందా? ఏమంటే వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, వాళ్ళు దొరికితే సువార్త చెప్తాను, వాళ్ళకి ప్రియులారా కావలసినటువంటి ప్రేమను అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కానీ ప్రభువును బట్టి ప్రియులారా మనకున్న స్థానాన్ని మనం గుర్తించుకోవాలి. ప్రతి దినము కూడా మనము మన సిలువనెత్తుకుని వెంబడించాలి. అంటే ప్రభువును వెంబడించే వాళ్ళకి ఏముందంటే సిలువ ఉంది, ఎవరికి వాళ్ళకే సిలువ ఉంది. నా సిలువ వేరు, మీ సిలువ వేరు. ఏమండి? నాకు సిలువ ఉంది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. నీకు సిలువ లేకపోతే నువ్వు అసలు ప్రభువును వెంబడించట్లేదు అనమాట. ప్రభువును వెంబడించే వాళ్ళు ఎలా వెంబడించాలి? సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఎలా వెంబడించడానికి? సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసును వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి అట. అలా ఆలోచన చేయండి. కనుక సిలువ మోసుకుంటూ సువార్తను ప్రకటిస్తూ ప్రియులారా యేసు ప్రభువును వెంబడించే భాగ్యం మనకి ఇవ్వబడింది తప్ప, సిలువ లేకుండా ఈ రోజున సువార్త చేపడదాం అనుకుంటే, యేసు ప్రభువును వెంబడించదాం అనుకుంటే నీకు అసలు సరైనటువంటి అవగాహన లేదని అర్థం చేసుకోవాలి. సిలువ లేకుండా సువార్త లేదు. సువార్తను చేపట్టేటువంటి మనం సిలువ మోసుకుంటూ సువార్త చేపట్టాలి. సువార్తను చేపట్టి యేసు ప్రభువును వెంబడించడానికి ఈ భాగ్యం మనకి ఇవ్వబడింది. కనుక ఈ రోజున నీవు ప్రభువును వెంబడించినందుకు నేను ఎవరు దండలేసి సన్మానం చేయరు, బుకేలు అందించరు. ఏమండి? ఏం చేస్తారో తెలుసా? నిన్ను తక్కువ చేస్తారు. ఏం పర్వాలేదు, ప్రభు నిమిత్తం అయితే ఓకే, నన్ను తక్కువ చేసినా పర్లేదు. అయినా వాళ్ళు తక్కువ చేస్తే మనం తక్కువ అయిపోతామా? ఆయన మన మీద ఎంత విలువైనా రక్తము వెచ్చించి మనల్ని కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు తక్కువ చేస్తే తక్కువైపోద్దా? యేసయ్య రక్తపు విలువ, ఆయన వాక్యం వేల కొలది వెండి బంగారు నాణేల కంటే విలువైన వాక్యాన్ని మనకిచ్చాడు. ఏమండి? ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఈ రోజున ఇన్ని కలిగిన నీవు ఎవరో ఏదో అంటే ఎలా తక్కువైపోతావు? ఏమండి? నువ్వు తక్కువ కాదు, నువ్వు ఎప్పుడు ఎక్కువే. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అంటే చచ్చినా విలువ మారదు, బ్రతికున్నా విలువ మారదు. ఏమండి? బ్రతికినా చచ్చినా ఒకటే విలువ కలిగిన వాడు క్రైస్తవుడు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు.
ఇవి ఎక్కడ జీవిస్తున్నావో సోదరి సోదరుడు. ఏమండి, ఒకవేళ ఈ రోజున ఆలోచన చేస్తే సిలువ మోసుకుంటూ వెంబడించాలి. ఏమండి, కొంతమంది వేళాకోళం చేయొచ్చు, అన్నీ అయిపోయినా ఇంక ఇది ఒకటి మిగిలిందా అనొచ్చు. ఏమండి, కొంతమంది మందిరం కట్టేటప్పుడు నన్ను చూసి అనుకున్నారు ఈయనకి చాలా పైనుంచి వచ్చేస్తుందని. అవును, నిజమే, పైనుంచి అంటే పరలోకం నుంచే, దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎక్కడి నుంచి? కొండల తట్టు కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. నేనైనా పైకే చూస్తాను, మీకైనా పైకే చూపిస్తాను. దేవునికి స్తోత్రం. అంతేనా? ఎప్పుడైనా కిందకు చూపించానా? నేను ఎప్పుడైనా కిందకు చూసానా? ఎప్పుడు చూడను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నాకు పైకే చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కూడా పైకే చూపించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు భూ సంబంధమైన వాటినే వెతకండి అనలేదు. పైన ఉన్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అన్నాడు. అసలు మనసే ఉండొద్దు. దేవునికి స్తోత్రం. ఏదో ఉన్నది చాలు, దేవుడు ఇచ్చాడు చాలు, ఏదో కట్టుకున్నాం చాలు, ఏదో ఉన్నది చాలు. దేవునికి స్తోత్రం. ఒకవేళ సరిగా చేయక కొంతమంది అమ్ముకునే పరిస్థితుల్లో కూడా వచ్చేసారు. ఏం పర్లేదు, నీ విశ్వాసం కాపాడుకో, మళ్ళీ దేవుడు నీకు తిరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏమండి, కట్టుకున్నప్పుడు గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంటాం అని తిరిగి మళ్ళీ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పుడు, ఏమండి, జీవితం కంటే ఇల్లు ముఖ్యమా? ఇల్లు కంటే జీవితం ముఖ్యమా? ఏది ముఖ్యం? జీవితమే ముఖ్యం. జీవితం ఉంటే మళ్ళీ సంపాదించుకుంటాం, ఏమంత పెద్ద విషయం కాదది అని జీవితాన్ని ప్రియులారా కాపాడుకోవడం కోసం ఇంట్లో ఏదైనా పోగొట్టుకోవచ్చు, ఏదైనా వదులుకోవచ్చు, మళ్ళీ తిరిగి సంపాదించుకోగలం. తిరిగి సంపాదించుకోలేనిది ఏదైనా ఉందంటే అది జీవితం మాత్రమే. కనుక ప్రభువును వెంబడించాలి. వెంబడించే దగ్గర ఈ 3 విషయాలు కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే విషయం. కనుక ఫిలిప్పు ఆయన వెంబడించినటువంటి వాడుగా ఉన్నాడు. వెంబడించే వాడికి ఒక లక్షణం ఉంటుంది. ఏంటో తెలుసా? తాను ప్రభువును వెంబడిస్తూ ఉండగా, ప్రభువును అనుభవిస్తూ ఉండగా, ప్రభువును గురించి ఇతరులకు చెప్పలేకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. ప్రభువును గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. అందుకని ఫిలిప్పు ఏం చేశాడో తెలుసా? నతనయేలును కనుగొన్నాడు. కనుగొని ఏం చేశాడంటే, అయ్యా, ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. ఏంటి నజరేయుడు అనగానే నతనయేలు అన్నాడు, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? కమాన్ రా, కూర్చుందాం, వాదిద్దాం రా అనలేదు. ఏం చేశాడో తెలుసా? ఫిలిప్పు చాలా సులువుగా, చాలా జ్ఞానంగా ఒక సమాధానం చెప్పాడు. ఏమిటో తెలుసా? వచ్చి చూడు. దేవునికి స్తోత్రం. ఏం చెయ్యి? వచ్చి చూడుము అని చెప్పాడు. రాగానే ఆయన చూసింది ఎవరినే? యేసయ్యను. యేసు ప్రభు వారు నతనయేలు తన దగ్గరికి రావడం చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాడు. నాకు కూడా ఒక ఫిలిప్పు గారు ఉన్నారు. నేను ఒక నతనయేలుని. మీకు తెలుసా? ఏమండి, నేను మోకరిస్తే నా పక్కన ఆయన మోకరించడం, ఆయన మోకరిస్తే ఆయన పక్కన నేను మోకరించడం. నా ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో నేను చూసింది, మోకాళ్ళ మీద ఉండి ఒక మాస్టర్, ఆదివారం ఆయనకి సెలవు, వాక్యం చెప్పినప్పుడు ఇలాగే చెప్పేవాడు. వాక్యం చాలా ఖండనగా చెప్పేవారు. వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది. అయిపోయినటువంటి తర్వాత కాసేపు కూర్చుని ప్రార్థన చేసుకుని వెళ్తానని కూర్చుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చేవాడు ఆయన. ఆయన ప్రార్థనలో మోకరిస్తే ఇక అలాగ ప్రార్థనలో ఉంటే ఆయన చూసి నన్ను ప్రభు ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం. నేను ఆయన దగ్గరకు మోకరించడం, అలాగ ప్రార్థన జీవితాన్ని అభ్యాసం చేయటం జరిగింది. నాకు కూడా టైం తెలిసేది కాదు. తర్వాత ఏమంటే ఎలాగ ప్రార్థన చేసేవాడిని చెప్తున్నాను మీకు. వాక్యమును విన్నదాన్ని జ్ఞాపకం చేసుకోవటం, వాక్యమును బట్టి నా నడతలు శుద్ధిపరచుకోవటం, రెండవదిగా ప్రభువు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ఆయనకు స్తుతులు చెల్లించటం, తరువాత ప్రియులారా నన్ను నేను ప్రభువుకు అప్పగించుకోవటం. అది నా ప్రార్థన అనుభవం. నేను ఈ రోజుకైనా అంతే. వాక్యమును జ్ఞాపకం చేసుకోవడం. ఇలా చేసి నాకు కూడా ఒక ఫిలిప్పు గారు ఉన్నారు, నేను కూడా ఒక నతనయేలు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నేను సంతోషిస్తాను. మేమిద్దరం ఎప్పుడు కలుసుకున్నా కూడా చాలా సంతోషంగా పలకరించుకోవడం, మాట్లాడుకోవడం. దేవుని పిల్లలు ఆలోచన చెయ్యండి. నీకంటూ ఒక జత ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఫిలిప్పుకు ఒక జత దొరికింది. ఎవరో? నతనయేలు. ఏమంటే ఈ నతనయేలును గురించి ప్రభు చెప్పినటువంటి మాట, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడు. ఫిలిప్పు తీసుకొచ్చిన నతనయేలు అన్నాడు, నన్ను నీవు ఎలాగెరుగుదువు అన్నాడు. నేను నిన్ను ఎరగడం ఏంటయ్యా? ఫిలిప్పు నిన్ను పిలిచాడు కదా అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు. నువ్వు
ఎక్కడ అంజూరపు చెట్టు కింద ఉన్నావో అప్పుడు నిన్ను పిలువక మునిపే నేను నిన్ను చూశానన్నాడు యేసయ్య. కనుక యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా కనబడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రియులారా దేవుడుగానే మాట్లాడుతున్న దానికి నిదర్శనం ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎలాంటి ఒక వ్యక్తిని గురించి తెలియాలంటే మనం ఏం చెయ్యాలి? ఆ వ్యక్తితో కొంచెం మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత కొంతకాలం ఆ వ్యక్తితో మనం కొంచెం స్నేహం చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అతని ఇష్టమేంటో, ఏమంటే అతనికి ఏదైతే ఇష్టమో ఏదైతే ఇష్టం కాదో తెలుస్తుంది. అలాగా నన్ను ఎప్పుడూ చూడలేదు, నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు, నన్ను ఎలాగెరుగుదువయ్యా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమంటున్నాడు అంటే, అక్కడ ఉన్నప్పుడే ఆ అంజూరపు చెట్టు కింద పిలుపు నిన్ను పిలువక మునిపే నిన్ను చూశాను అని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చి చూచినటువంటి నతనయేలు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోలేదు. ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభువుకి శిష్యుడైపోయాడు. అంద్రేయ సీమోను తీసుకొచ్చాడు. ఏమండి? ఫిలిప్పు నతనయేలుని తీసుకొచ్చాడు. మరి నీ జత ఎవరు? నువ్వెవరిని తీసుకొచ్చావు? ఏమండి? నీకంటూ ఎవరైనా ఒకళ్ళు ప్రభువు దగ్గరికి నడిపించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. వీళ్ళరా వెంబడించినటువంటి వాడు ఏమండి మరొకరిని నడిపించిన వాడుగా ఉన్నాడు. వీళ్ళరా నడిపించినటువంటి ఆ అనుభవం దగ్గర మనం ఉండాలి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. నడిపించబడాలి. మనం నడిపించు. దేవుడు మనల్ని నడిపిస్తే మన వెనకాల నడిచే వాళ్ళు కొంతమంది ఉండాలి. ఖచ్చితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేస్తే ఇంతకీ నువ్వు ప్రభువుని వెంబడిస్తే నిన్ను ఖచ్చితంగా కొంతమందిని ఆకర్షిస్తారు. ఆకర్షించుకొని ఆ ఆకర్షణ ద్వారా ప్రభువుకు దగ్గర అవుతారు. ఏమండి? ఈ రోజున ఆలోచన చెయ్యండి. ఈ మాట దగ్గర ఆలోచన చెయ్యండి. రెండవదిగా ప్రియులారా వెంబడించిన వాడు. మూడవదిగా నతనయేలు నడిపించబడ్డాడు ఫిలిప్పు ద్వారా. తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా ప్రభువుతో నడక జరుగుతూ ఉండగా ఆయన కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించబడిన వాడు ఫిలిప్పు. దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. 5-6 వచనాలు. కాబట్టి యేసు కన్నులెత్తి 85వ పేజీ, కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగను గాని ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి. ఆయన ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరీక్షించేవాడు. ఏమండి? కొన్నిసార్లు ప్రియులారా మనం పరీక్షించబడుతున్నామనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ఈరోజు నిజానికి కరుణాకర్ గారు హాస్పిటల్లో ఉన్నారు. మరి ఆ కుటుంబం దేవుని సన్నిధిలోకి రాలేదని అనుకున్నాను నేను ముందు. కానీ పాటలు జరుగుతున్నాయి, బహుశాలు రాలేరు, ఎందుకంటే మరి ఆయన చూసుకోవాలి కదా అనుకున్నాను. ఏమండి? మీకు ఆ విషయం షేర్ చేసాం గ్రూపులో గమనించండి. అయితే ఆ సమయంలో ప్రార్థన చేసాము. దేవుని కృప ఏంటో తెలుసా? వాళ్ళకు ఫోన్ ఏం చేయలేదు, మీరు వచ్చేయాలి ఖచ్చితంగా దేవుడి సంధి పోగొట్టుకుంటే ఎలాగనలే. లూదియా పిల్లలు కూడా వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదొక పరీక్ష. నేనైతే రాలేకపోయినా నా భార్య బిడ్డలైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళారు అనేటువంటి ఒక తృప్తి ఇప్పుడు కరుణాకర్కు ఉంది. నేను ఒక సాక్ష్యం చెప్తాను మీకు. ఎప్పుడూ ఆరాధన మానలేదు నేనైతే. నేను చెప్పగలను. పిల్లలకు బాగున్నా బాగోకపోయినా, ఆఖరికి ఇంట్లో మరణం జరిగినా కూడా ఆరాధన మాన. దేవునికి స్తోత్రం. అర్థమైందా? సమాధి చేసేసి వచ్చేసి మళ్ళీ ఆరాధనలో ఉన్నాం అంతే. ఎప్పుడూ ఆరాధన మానలేదు. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మిగిలినన్ని తర్వాత సంగతి. కొంతమందికి తెలుసో తెలియకో తెలియదు కానీ ఆరాధన రోజే మిగిలిన కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ఆ రోజే మెచ్యూర్ ఫంక్షన్ అంట అన్యులు పెట్టుకుంటారులేండి, అది వేరే విషయం. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఆరాధనకు ముందు కానీ వెనక కానీ మనం వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. సరే పెళ్లికి వెళ్ళాలి ఏమండి, ఆ సమయంలో నేను ఆరాధన చూసేసుకుని వెళ్తూ బండి మీద ఒకరిని తీసుకెళ్ళి బలభద్రపురం దగ్గర ఫంక్షన్లో జస్ట్ కనబడి అక్కడ బస్ ఎక్కేసాను. మళ్ళీ అంతేనా? పోగొట్టుకోకూడదు దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని ఆరాధన చాలా ముఖ్యమైనది. ఏమండి, ఆదివారం మనం బ్రతుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో కనిపించాలి అంతే. దేవునికి స్తోత్రం. ఓపిక లేకపోయినా కొంతమంది బిడ్డలు వచ్చేసి కూర్చునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏమో చిన్న చిన్న కారణాలు చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఇది మంచిది కాదు. ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు ప్రియులారా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆరాధన. నేను వెళ్ళాలి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో వినాలి. ఈరోజు దేవుని వాక్యం చేత నేను మళ్ళీ తిరిగి నూతనపరచబడాలి, రిఫ్రెష్ అవ్వాలి. ఏమంటే నూతనపరచబడాలి. నేను దేవుడు మాట్లాడే మాట లేకపోతే నేను వారమంతా ఎలా జీవించగలను? ఏమండి, ఈ గొప్ప భాగ్యం నేను పోగొట్టుకోకూడదు అనే విషయం గమనించండి ప్రియులారా. నడిపించాడు, పరీక్షిస్తాడు దేవుడు. ఏమంటే ఆ రోజే పెళ్లి రావచ్చు, ఆ రోజే ఇంకో కార్యక్రమం రావచ్చు, ఆ రోజే ఇబ్బంది రావచ్చు, ఈ రోజే రావాలి నువ్వు అనొచ్చు.
నిజానికి ఈరోజు కొంతమంది బిడ్డలు రాలేరేమో అనుకున్నాను నేను. పొద్దున్నే వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్ళాల్సి వచ్చింది. ఏమంటే నేను అన్నాను ఏంటంటే మీరు చూసుకుని మళ్ళీ తిరిగి వచ్చేయండి అన్నాను. వాళ్ళు తిరిగి వచ్చేసారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా వెళ్ళారు కాబట్టి ఆరాధన టైంకి వచ్చేసారు. ఓకే, గమనించండి. ఏదైనప్పటికీ కూడా ఆయన తర్వాతనే, ఆయన సన్నిధి తర్వాతనే. అర్థమవుతుందా? ప్రతిరోజు కూడా ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. ఏమండి, చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడు ప్రియులారా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ దేవునితో ప్రార్థనలో గడుపుతున్నాడట. గడుపుతున్నటువంటి సమయంలో ఏమండి, ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ ఆమె ఆయనను కలుసుకోవడానికి, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అటువైపుగా వెళ్తూ ఆయన కలవడానికి ఆగారు. రథం ఆగింది. వెంటనే ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అయ్యా, మిమ్మల్ని కలుసుకోవడానికి మహారాణి గారు వచ్చారు. ఓహో, మహారాణి గారు వచ్చారంటే ఎంత గొప్ప ఏమండి, వెనకాల ఎంత ఘనత. నిజంగా పలానా మహారాణి గారు పాస్టర్ గారిని కలవడానికి వచ్చారంటే అయ్యో వాళ్ళు వచ్చారట అనుకుంటారు కదా. నిజంగా ఎంత ఆశ్చర్యం. అని ఆయన అన్నాడు, నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయనతో మాట్లాడుతున్నానని చెప్పు, ఇప్పుడు రావడం కుదరదని చెప్పాను. అర్థమవుతుందా? ఎంత గర్వం అని అనలేదా? ఇంటికి వెళ్ళిపోయినటువంటి తర్వాత మరుసటి రోజు ఆ యొక్క న్యూస్ పేపర్లో వచ్చిందట. ఏమనో తెలుసా? మన దేశము ఈ రీతిగా క్షేమంగా ఉంది, అభివృద్ధి పదంలో ఉంది అంటే దానికి కారణం ఏంటంటే చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఇలాంటి దైవ సేవకుడు మన దేశంలో ఉండడాన్ని బట్టే అని నేను సగర్వంగా తెలియచేస్తున్నానని చెప్పిందట. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. ఏంటి, మనకేమో ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాము. అని ఆయన ఏంటి, మహారాణి దగ్గర నుంచి వర్తమానం వస్తే నేను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుతో మాట్లాడుతున్నాను చెప్పు అని చెప్పి వర్తమానం పంపించాడు తిరిగి. అంత ధైర్యం ఏమండి, అంత రోషం ఎవరికుందండి? ఎవరికుంది? చార్ల్స్ స్పర్జన్కి ఉంది. ఈరోజున ఆలోచన చెయ్యండి. చీటికి మాటికి చిన్న విషయానికి కూడా ప్రియులారా ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నటువంటి వారిని బట్టి ఆల్ నైట్ ప్రేయర్ జరపాలా వద్దా అనే ఆలోచన కూడా రావాల్సి వచ్చింది. జరపాలా వద్దా మీరు చెప్పండి. జరపాలన్న వాళ్ళు చెయ్యొద్దండి. జరపాలన్న వాళ్ళు, మీరు చెయ్యెత్తిన వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్లో ఖచ్చితంగా రాత్రి దేవుడి సన్నిధిలో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడో తర్వాత చెప్తాను. ఓకే, గమనించండి. చాలా సంతోషం. ప్రియులారా గమనించాలి. ప్రార్థన అనే జీవితాన్ని అభ్యాసం చెయ్యాలి. మనం ప్రసంగాలు చేయటం సులువే, వాక్యము వినడం సులువే, ఇంకా చెప్పాలంటే పాటలు పాడడం కూడా సులువే. ఇవన్నీ కూడా మంచివే. కానీ ప్రార్థన లేకుండా వాక్యం కానీ, ప్రార్థన లేకుండా పాట కానీ ఎవ్వరికీ కూడా మేలు కలగడం ఉండదు. ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను, ఇక్కడ పాట పాడడానికి సిద్ధపడుతున్న టీం ఎవరైతే ఉన్నారో మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఇక్కడ నిలబడాలి. సండే స్కూల్ నడిపించే వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఇక్కడికి మీరు రావాలి. అయ్యా, భారంతో వచ్చాను నేను, నాకు అవకాశం ఇవ్వండి అని అడగగలిగిన వారుగా కూడా మీరు ఉండాలి. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టు కాదు. ఆయనను మనం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికే ఈ మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలవాటుగా ఆచారంగా కాదు ప్రియులారా. ఎక్కడో చోట కూర్చుని ఆరాధన అయిపోయింది అనుకోవడం కాదు. ఏమండి, స్కూల్కి వచ్చిన వాళ్ళు ఎంత క్రమశిక్షణతో స్కూలు లోపలికి వస్తారో, అది ముందా మధ్యలోనా వెనకాల ఎక్కడ కూర్చున్నా సరే, స్కూల్లో ఎలాంటి క్రమశిక్షణతో ఉంటామో దేవుని బడి ఇది. ఈ బడిలో కూడా మనం అంత క్రమశిక్షణ పాటించాలి. రోజున ఆలోచన చేసుకున్నాం, దేనిని నిర్లక్ష్యం చేస్తున్నావు. పరీక్షేమో ఒకవేళది. చార్ల్స్ స్పర్జన్ ఆ పరీక్షను ఏం చేశాడు? పాస్ అయ్యాడు. పరీక్షలో ఒక రకంగా చెప్పాలంటే మెరిట్ సాధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆలోచన చేసుకోండి. పరీక్షించినప్పుడు, శ్రమల చేత పరీక్షించినప్పుడు యోబును దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. అని పరిశోధించినటువంటి తర్వాత ఆయన ఎలా కనబడతానన్నాడంటే సువర్ణము వలె కనబడతానన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఏమండి, ఈ రోజున పరీక్షిస్తాడు. మోషేకు ఒక పరీక్ష, ఫరో రాజు కుమారుడు అవుతావా, లేకపోతే దేవుని ప్రజలకు సేవ చేసే సేవకుడు అవుతావా? ఇక్కడ చూస్తే లోకరీతిగా ఘనతలు ఉన్నాయి, సౌఖ్యాలు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే కష్టం ఉంది, శ్రమ ఉంది, ఆవేదన ఉంది, అవమానం ఉంది, నిందలున్నాయి, కన్నీటి లోయలున్నాయి. కానీ ప్రతిఫలంగా కలగబోయే బహుమానము ముందు మోషే లక్ష్యం ఉంచాడని రాయబడుతుంది. ఈరోజు నీ లక్ష్యం ఏదో ప్రియులారా, నీ నిర్ణయం అదే అవుతుంది. మోషే పరీక్షలో గెలిచాడు. దేవుని స్తోత్రం. యోబు పరీక్షలో గెలిచాడు. అబ్రహాము పరీక్షలో గెలిచాడు. అబ్రహామా, నీవు నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించే ఇస్సాకుని నీవు నాకు ఇచ్చేయన్నాడు. అంతే, దేవుడు ఇచ్చేసాడు.
అబ్రహామా, నువ్వు మాట నిలబెట్టుకున్నావు, నాకు భయపడేవాడు అని రుజువు నాకు కనబడింది. ఈ రోజున పరీక్షించకుండా దేవుడు ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఎవరిని దేవుడు హెచ్చించలేదు. యోసేపును దేవుడు పరీక్షించాడు. మనం చెప్పాను కదా, ఒక ఎస్ఐ గారి సాక్ష్యం. ఆ ఎస్ఐ గారికి ఎదురైన పరీక్షల్లో ఆయన ఏం చేశాడు? నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మీరు ఏమైనా చేసుకోండి, నేను లంచం తీసుకోను, లంచం ఇవ్వను అన్నాడు. అవసరమైతే మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు వచ్చిన జీతంలో నుంచే నేను మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను మీకు ఇస్తాను, కానీ నేను మాత్రం ఇందులో రాజీ పడేది లేదు అన్నాడు. ఈ రోజున క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, రాజీ పడిపోతూ దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వాళ్ళకు ఉండొద్దు. ప్రభువుని నమ్ముకున్నాడా? ఆయన లంచం తీసుకుంటాడా? దేవుడు నమ్ముకున్నాడు లంచం తీసుకుంటాడా అండి? దేవుడు నమ్ముకున్నవాడు అలాంటి చెడ్డ మాటలు మాట్లాడతాడా? చెడు తిరుగులు తిరుగుతాడా అండి? మోసం చేస్తాడా? అన్యాయం చేస్తాడా? అక్రమం చేస్తాడా? బలాత్కారం చేస్తాడా? చేయడు. దేవుడు నమ్మిన వాడు అంటే లోకానికి అంత గట్టి నమ్మకం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, గంజాయి తోటలో తులసి మొక్కలు లాంటి వాళ్ళు మీ పిల్లలని వాళ్ళకు ప్రియులారా, వాళ్ళ గురించి సాక్ష్యాన్ని వాళ్ళ కాలేజీల్లో దేవుడు ఇప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరందరూ కూడా, నా పిల్లలు ఎంతో, ఇక్కడ ఉన్న పిల్లలందరూ అంతే, వాళ్ళందరూ ప్రయోజకులుగా ఉండాలని, దేవునికి మహిమ తెచ్చే వాళ్ళకు ఉండాలనేది నా ఆశ తప్ప, నా పిల్లలేమో బాగుండాలి, వాళ్ళ పిల్లలు కూడా నాకెందుకు అన్నట్టుగా మాత్రం ఎప్పుడు కలలో కూడా నేను ఆలోచించేవాడిని కాదు. అర్థమవుతుందా? నీ బాగుండాలి, నీవు దేవునికి మహిమకరంగా జీవించాలి. వివాహం దగ్గర పరీక్ష, ఒక పరీక్ష ఎదురయ్యింది. ఏమంటే అన్ని నీ ఇష్టం చేసుకోండి, మేము మాత్రం ఒక చిన్న రాట వేసుకుంటాం, ఒక చిన్న మామిడాకు కట్టుకుంటాం అన్న. అలా వీల్లేదు, కట్టడానికి వీల్లేదు. వాళ్ళ కట్టలేదా, వీళ్ళు కట్టలేదా, కడితే కట్టవచ్చు, కానీ నేను మాత్రం ఒప్పుకోను దానికి. ఏమంటే నా పెళ్ళికి గంధం కూడా రాయలేదు. దేవునికి స్తోత్రం. పెళ్లి కొడుకుని చేసిన. ఏమంటే ఎందుకంటే అప్పుడు కాలం అందు వీళ్ళరు అలా నిలబడ్డాం. అసలు పెళ్లి కొడుకుని చేశారని ఊర్లో ఎవరికి కూడా తెలియకుండా అయిపోయింది ఆ పెళ్లి కొడుకు చేయడం. అర్థమైందా? అందరూ రారు కదా, ఎవరు ఇష్టపడరు కదా. ఏడుపు పెళ్లి. వచ్చేటప్పుడు సంతోషంతో వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏడ్చినా పర్లేదు, నా ప్రభువు నిమిత్తం కన్నీటిని ఆయన సంతోషంగా మార్చే దేవుడు అయ్యన్నాడు. అంటే అప్పుడు ఏడితే ఏడ్చాను, కానీ పెళ్లిపేటల మీద పెళ్లి చైర్లో కూర్చుని మాత్రం ఏడలే. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఏమండి, సహాయం చేయను ఆయన అనుకుంటానే ఉన్నాను అంతే. ఏమండి, తెల్లవారితే పెళ్ళి, నేను ఎదురోలేదు, రాత్రి ప్రార్థనలో ఉన్నాను. ముఖం ఎలాగుంటుంది? హృదయం నిండా బాధ. ఎవరు రామంటున్నారు ప్రభువా? కానీ ఎవరైతే రామన్నారో వాళ్ళందరూ వచ్చి, నువ్వు వచ్చివా అని ముఖాలు చూసుకుని ఇలాగ చేసి 2000 మంది పెళ్ళికి వచ్చి, దేవునికి స్తోత్రం. ఇంకా తర్వాత లెక్కలు ఏమంటే పాస్టర్గా చెప్తారు, నాకు లెక్కలు సరి గుర్తులేవు. ఓకే, చాలా ఘనంగా దేవుడు జరిగించాడు. క్రైస్తవ వివాహం అంటే ఇలా ఉంటుందా? అర్థవంతంగా, చక్కగా, ఏమంటే వినసొంపుగా పాటలు. ఈరోజున ఆలోచన చెయ్యండి. పరీక్షించే దేవుడు ఆయన. ఫిలిప్పును పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పు అంటున్నాడు, పరీక్షించబడిన అనుభవం ఫిలిప్పుది. ఆ పరీక్షలో ఫిలిప్పు అన్నాడు, ఏమండి, వాళ్ళు చాలా మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, వారిలో ప్రతివాడును కొంచెం పుచ్చుకున్నట్టుకైనా 200 దేనారాల రొట్టెలు చాలవయ్యి ఆయనతో చెప్పాడు. ప్రియులారా, ఆయన శిష్యుల్లో ఒకడనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ్య అన్నాడు, అయ్యా, ఇక్కడ ఒక చిన్నవాడి దగ్గర 5 యవల రొట్టెలు ఉన్నాయి, చిన్న చేపలు ఉన్నాయి 2. ఇంతమందికి మరి ఇవి ఏమాత్రం సరిపోతాయ్యా అంటే, ముందాలందరినీ లైన్లో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టి ప్రభు చేసిన అద్భుతం మనకు తెలుసు. ఆ రొట్టెలు యేసు ప్రభు మాయలు చేయలేదు, మంత్రాలు పలకలేదు. యేసు ప్రభు కళ్ళ ముందే ప్రార్థన చేసి వాటిని విరిచి వడ్డించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం జరిగింది. పరీక్షించినప్పుడు ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మనము పరీక్షించబడుతున్నామని అనుకోం. బహుశా ఫిలిప్పు కూడా అనుకుని ఉండడు, అని ఆయన పరీక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆ పరీక్ష ఏమండి, ఇంతమందికి భోజనం పెట్టగలడా అని అంటే, ఫిలిప్ ఎవరు? యూదుడు. వెంటనే ఏం ఆలోచన చేసుకోవాలంటే, సైన్యములకు అధిపతికి యెహోవా ఆనాడు ఇశ్రాయేలీయులకు ఆకాశము నుండి మన్నానిచ్చినటువంటి దేవుడు, అరణ్యములో ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడిని గుర్తు చేసుకోవాలి ఆయన. కానీ ప్రభువా, ఇంతమంది ఉన్నారు, మరి లెక్కేసాడు. ఇంతమందికి 200 దేనారాలు ఒకవేళ ఖర్చు పెట్టి రొట్టెలు కొన్నా ఇంతమందికి ఎలా సరిపోతాయి అన్నాడు. ఫిలిప్పు లెక్కల మాస్టర్ అట. దేవునికి స్తోత్రం. మాస్టర్, లెక్కల మాస్టర్ ఫిలిప్పు. అమ్మో, ఇన్ని 1000 మంది, ఇంత ఒకవేళ ప్రభు అన్న 200 దేనారాల రొట్టెలు ఒకవేళ తీసుకొస్తే 200 దేనారాల రొట్టెలు కూడా ప్రభువా సరిపోవు నాయనా అని చెప్పాడు. కానీ ప్రభు ఎందుకు అడిగాడు అని అంటే, ఆయన ఏమి చేయబోతున్నారు ఎరిగి ఉండే ప్రభు అడిగారట. అంటే ఆయన ఏం చేయబోతున్నారు?
ఇన్ని ఐదు రొట్టెలు 2 చిన్న చేపల్ని స్త్రీలు పిల్లలు కాకుండా ఉన్నవారందరూ ఇంచుమించుగా 5,000 మంది పురుషులు లెక్కేశారు. వాళ్ళందరికీ కూడా ఆయన ఆహారం పెట్టబోతూ ఉన్నాడు అనే విషయం ఆయనకు ముందే తెలుసు. దేవునికి స్తోత్రం. ముందు తెలిసిన ఏమంటారు, అయిపోయిన తర్వాత చెప్తాం మనం, ఏమంటాం, నిజంగా అలాగే అవుద్దనుకున్నాను నేను అంటాం, అనుకోపోయింది అని ప్రభు ముందే ఎరిగినటువంటి వాడు. మనం ఆరాధించే దేవుడు ముందే ఎరిగినటువంటి వాడు. మనము ప్రియులారా ఆయన విశ్వసించడం మనం నేర్చుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే ఈ ఫిలిప్పు ఎలాంటి వాడో తెలుసా? తండ్రిని చూడాలని ఆశ కలిగిన వాడు. ఈ రోజున మనకు చాలా ఆశలు ఉంటాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రియులారా ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఫిలిప్ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడూ రాడు అంటున్నావు కదా, అయితే మాకు తండ్రిని కనపరచు అన్నాడు. నేను అంటాను ఏంటంటే, ఫిలిప్పు దేవుణ్ణి చూడాలని ఆశ కలిగిన వాడు. ఈ రోజున మనం చాలా మంది ఇక్కడ ఉన్నాం, ఏమంటే ఎక్కువ మందే ఉన్నాం, కానీ మన ఆశలు చాలా రకాలుగా ఉన్నాయా లేవా? ఈ ఒక్కటి అయిపోతే బాగుండును, ఈ ఒకటి దేవుడు చేసేస్తే బాగుండును, ఈ ఒక్క వ్యాధిని దేవుడు స్వస్థపరిచేస్తే బాగుండును, ఈ బిడ్డ ఒక్కదానికి పెళ్ళి అయిపోతే బాగుండును, చాలా ఆశలు ఉన్నాయి. కానీ తండ్రిని నేను చూడాలన్న ఆశ ఫిలిప్పుకు కలిగింది. అంటే ప్రియులారా, నిజంగా ఆయన చూడాలన్న ఆశ మనకు కలిగిందా? నిజానికి ఫిలిప్పు ఎరుగకయే ఈ మాట అన్నాడు. ఎందుకంటే ఎవడునూ కూడా దేవుణ్ణి చూసి బ్రతకడం. ఎందుకంటే దేవుణ్ణి చూడగలిగిన శక్తి మనకు లేదు. దేవుడు ప్రియులారా తండ్రి అయిన దేవుడు కనిపించడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనిపించడు. కనబడేది ఎవరంటే కేవలము కుమారుడైనటువంటి దేవుడు మాత్రమే కనబడతాడు. దేవునికి స్తోత్రం. ఆది నుండి ఎవరు చూసినప్పటికీ కూడా ఎవరిని చూశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువునే చూశారు. అర్థమవుతుందా మీకు? ఎవరిని చూశారు? యేసుక్రీస్తు ప్రభువునే చూశారు. ఎందుకంటే ఆయనలోనే తండ్రి ఉన్నాడు, ఆయనలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని గురించి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉంది. ఏమంటాడో తెలుసా? 2వ అధ్యాయము, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అన్నాడు. ఏమంటే క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అంటే తండ్రి ఆయనలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయనలోనే ఉన్నాడు. ఆయన ద్వారానే మనము తండ్రిని చూడగలము, ఆయనలోనే పరిశుద్ధాత్ముడిని చూడగలము. అంతే తప్ప వారు కనిపించరు. యేసు ప్రభువులో మాత్రమే వారిని మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుణ్ణి చూడాలన్న ఆశ, యేసు ప్రభువును చూడాలన్న ఆశ ప్రియులారా ఈ రోజున ఎంతమందికి ఉంది? ఈ రోజున ఆలోచన చెయ్యండి ఒకసారి. మీ ఆశ ఏంటి? అంటే ఇన్ని చేశాడు, ఇన్ని ఉపకారాలు చేశాడు, ఎంతగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన మహిమను చూడాలి అనే ఆశ మనలో ఉండడము అది మంచి ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నాతో మాట్లాడాలనే ఆశ, ఆయన స్వరాన్ని నేను వినాలి అనే ఆశ మంచి ఆశ. ఈ రోజున నేను సేవకొచ్చాను అని అంటే నేను ఆయన చూసి రాలేదు, ఆయన స్వరాన్ని విని వచ్చాను. నేను దేవుని సన్నిధిలో యథార్థంగా చెప్తున్నాను. ఈ రోజుకి కూడా దేవుడు నాతో మాట్లాడేది వాక్యం ద్వారానే దేవుడు నాతో మాట్లాడతాడు. కొంతమందిని కొన్ని రకాలుగా దేవుడు దర్శిస్తాడు. ఆయన కళ ద్వారా కావచ్చు, లేకపోతే దర్శనం ద్వారా కావచ్చు, ప్రవచనం ద్వారా కావచ్చు, లేదంటే వాక్యం ద్వారా కావచ్చు, ఏదో ఒక రీతిగా దేవుడు మనతో మాత్రం మాట్లాడతాడు. ఈ రోజున ఫిలిప్పు యొక్క ఆశను మనం గమనిద్దాం ప్రియులారా. తండ్రిని చూడాలి అనేటువంటి ఆశ. ఈ ఆశ ఎవరిలో ఉంది? పాత నిబంధనలో. ఈ ఆశ ఎవరిలో ఉంది? పాత నిబంధనలో మోషేలో ఉంది. దేవునికి స్తోత్రం. మోషే ఆశ కలిగి దేవుణ్ణి అడిగాడు, దేవా నేను నిన్ను చూడాలి అని చెప్పి. నువ్వు నన్ను చూస్తే బ్రతకవయ్యా, ఒక బండ సందులో గుండా నేను దాటి వెళ్ళిపోతాను, నా చెయ్యి నీ మీద ఉంచుతాను, నీవు నా వెనుక భాగాన్ని మాత్రమే చూడగలవు, కానీ నా ముఖాన్ని నువ్వు చూడలేవు, బ్రతకవు అన్నాడు దేవుడు. అలా వెళ్తూ ఉండగా దేవుడు తన చేతిని అతని మీద వంచి కప్పి వీళ్ళరా కొంతవరకు దేవుడు తన మహిమను మోషేకు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, ఇప్పుడు మనము అద్దములో చూచినట్టు కొంత చూస్తున్నాము, రేపు ఆయనను ముఖాముఖిగా చూడబోతున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ముఖాముఖిగా చూడలేం మనం. ఆయన ముఖ దర్శనం ఎప్పుడు కలుగుతుందంటే పరలోకములో ఆయన ముఖ దర్శనం మనకు కలుగుతుంది. ఈ
ఈ దర్శనము ఇక్కడ మనకి అద్దములో చూచినట్టు. ఏమండి, కొండ ముందు అద్దం పెడితే అద్దంలో ఏం కనపడుతుంది? చిన్న భాగం కనపడుతుంది కొండ. అర్థమవుతుందా? ఎంత కనబడుతుంది? కొంచెమే కనబడుతుంది. ఈ రోజున కూడా ఆయన మహిమను మనం కొంత మాత్రమే చూడగలం. నేను అంతా చూశాను అని ఎవరు చెప్పినా తప్పే, ఎవరో చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎంత చూడగలవో అంతే చూపించి నువ్వు బ్రతుకున్నట్లుగా ఆయన కోసం ఆయన కనపరుచుకునే దేవుడు. సాధు సుందర్ సింగ్కి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ దర్శనము, సిలువలో ఆయన వేలాడుతూ రక్తము ఓడుతున్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని సాధు సుందర్ సింగ్కి దేవుడు చూపించాడు. ఇదిగో నువ్వు చచ్చిపోవద్దు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, సుందర్ సింగ్ నా కొరకు బ్రతుకు అని చెప్పి ఒక స్వరాన్ని ఆ సిలువలో నుంచి ఆయన పిలిచి మాట్లాడి తెలియపరిచినప్పుడు సుందర్ సింగ్ ప్రభువు కోసం బ్రతకడానికి తన జీవితాంతం వరకు కూడా సాక్షిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభువా, నేను నిన్ను చూడాలి, నీ వాక్యములో నుంచి నేను నీ ప్రత్యక్షతను పొందుకోవాలి, నీ స్వరాన్ని నేను వినగలగాలి, నీ సన్నిధి నేను అనుభవించగలగాలని ఆశ కలిగిన వారు ఒకసారి లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సుందర్ సింగ్తో మాట్లాడింది, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలంపుయా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలంపు, నా హృదయంలో పొంగేని నీ గానమే, నా హృదయంలో ఉప్పొంగని గానమే, నీ ధ్యానమే, నిన్ను చూడాలని యేసయ్యా, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని, ఉండాలయ్యా, నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని నాలో ఆశ కలుగుచున్నది. ఆశ కలుగుతుందా? నా ఆశంత నీవేనయ్యా, నిన్ను చూడాలని, నీ స్వరం వినాలని ఆశ కలుగుచున్నది. అయ్యా, నా స్వభావము నీ స్వభావముగా నీవేనయ్యా, నా మనస్సు నీ మనస్సుగా మారిపోవాలి. యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని, శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. ప్రభువా, నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా. నీ కుడి చేయి పైకెత్తి ప్రభుకి మాట చెప్పండి. అయ్యా, నిన్ను చూడాలని ఆశ, అయ్యా, నిన్ను చూడాలని ఆశ కలిగి నీ పాదాల దగ్గర కనిపెట్టుకుంటున్నా. అనుభవం మాకు దయచేయను. దేవా, నీ స్వరం వినాలి ప్రభు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఈ సమయమందు ప్రభు, ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా. అయ్యా, నీవు కరుణించునైనా, అయ్యా, నీవు కనికరించునైనా. ఈ సమయమందు ప్రభువా, ఆనాడు ఫిలిప్పుతో మాట్లాడావు నాయనా, ఫిలిప్పుకు నీ దర్శనాన్ని కనుక చేసావు నాయనా.
ఫిలిప్పును నాలో తండ్రిని చూడమన్నావు నాయన, నాలో నైనా తండ్రిని కనపరచుమని మా ప్రభువా. అయ్యా, అడిగినటువంటి ఫిలిప్పుకు నైనా నీవు తండ్రిని కనపరుచుకున్నావు ప్రభు. మాకు కూడా మీరు కనపరుచుకునండి, మాకు కూడా ఉన్న అనుమానాలు తొలగించండి, మాలో కూడా ఒక ప్రతిష్టను కలుగ చేయండి. ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డలో ఒక ప్రతిష్ట కలుగును గాక, నీకు ఉపయోగపడే ఒక ఫిలిప్పులాగా ఉందురు గాక. మీరు సహాయం చేయండి ప్రభు. ఈ మాటలన్నీ లోతుగా ఫలింప చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.